Hello guys, welcome to episode 3 of PodCube. Let's welcome Karthik and Yashwant. Hi guys, I hope everyone are doing great. మ్యాడ్ హాయ్ అందరికి. యశ్వంత్ నీకు క్వశ్చన్ ఫస్ట్ డైరెక్ట్. ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? పెద్దల ముందు మీ తర్వాత నేను. మీరు ఎప్పుడు చేసుకుంటే వెంటనే చేసుకుంటాను నేను. ఏంటి బ్రో పెళ్ళి ఎప్పుడు అంటే మాకు పెడతావు ఏంటి? మేము చేసుకోకపోతే చేసుకోవా? అలా అని కాదు కానీ వచ్చాం కాబట్టి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఎప్పుడైతే అప్పుడు వెంటనే చేసుకుంటా. నేను చేసుకుంటా పెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటా. బట్ చేయాల్సినవి అవ్వగానే చేసుకుంటా. నెక్స్ట్ నువ్వు చెప్పవా? సో ఎప్పుడు పెళ్ళి నీది? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ప్లస్ అవుతుంది అనుకో, లేదని అర్థం. అది అవునా కదా? లేకపోతే మంచిదే కదా. సో ఏం లేదు, ఒక పొజిషన్ పోయిన తర్వాత ఆబ్వియస్లీ మనకి పరిచయం తోటే సెట్ అవుతారని నేను అనుకుంటున్నా. ఏది ప్లాన్ చేసుకొని కాదు, అట్లా అయిపోతుంది. ఎప్పుడైనా నేను పెళ్ళి ఎప్పుడు అని అడిగిరా అండ్ వాళ్ళకి ఏమన్నా క్రింజ్ ఆన్సర్ ఇచ్చినావా? వాళ్ళు ఏదో చేసుకోవాలని అడిగారు, ఇన్ని ట్రిగర్ ఇద్దామని అడుగుతారు, దాని దగ్గర సమాధానం కూడా ఇచ్చిన. రీసెంట్ గా ట్రూత్ ఆర్ డేర్ అన్నప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలని అడిగారు. బట్ అందులో నువ్వు కూడా ఉన్నారు కదా. అదే సో ఆ క్వశ్చన్ ఇంకా రాలేదు, అంత ఈజీ రాలేదు కాబట్టి సో రాలేదండి. మ్యాథ్స్ ఇప్పుడు అతను సైలెంట్ గా. యాక్చువల్లీ మా పేరెంట్స్ ప్రకారం పెళ్ళి అనేది 25 కంటే ముందే చేసుకోమని నాకు అడిగినారు. ఐ వాజ్ నాట్ ఓకే టు గో ఫర్ ద పెళ్లి దట్ ఎర్లీ బికాస్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు డూ అని నేను చెప్తుండే. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అనిపించింది లైక్ ఇట్స్ బెటర్ టు గెట్ మ్యారీడ్ ఎర్లీ అండ్ గెట్ కిడ్స్ ఎర్లీ, సో దట్ మనకి 50 ఏజ్ వచ్చినా మన సన్ అనేటువంటి 25 ఏజ్ తో ఉంటారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. కొడుకు ఉన్న ఫాదర్ కలిసి బయటకు వెళ్తారు, లైక్ మై ఫాదర్ అండ్ ఐ. అది ఒక మంచి కాంబినేషన్ యాక్చువల్లీ అనిపించింది. బట్ వెన్ ఐ క్రాస్ దట్ స్టేజ్ ఇంకా నాకు పెళ్ళొద్దు అని సో నా పర్స్పెక్టివ్ లో అయితే అది. ద నెక్స్ట్ వన్, నీకు ఎప్పుడన్నా అనిపించిందా లైక్ అబ్బాయిలకు ప్రెషర్ ఎక్కువ ఉంటుందా అమ్మాయిలకు ప్రెషర్ ఎక్కువ ఉంటుందా లైక్ మ్యారేజ్ పర్స్పెక్టివ్ లో? సో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ లా నువ్వు అవునన్నా కాదన్నా నచ్చింది చేస్తా అన్న పక్క సొసైటీ గురించి ఆలోచన చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ కోసమైనా. సో అబ్బాయికి ఎంత బాగా ప్రేమించనివాడు ఏమన్నా ఏని వాడికి ఉద్యోగం ఉండాలి. కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే అది మూవీ ఒక పెళ్లి చేసుకోవడానికి ప్రెజర్ అనేది అబ్బాయికి ఉంటుందా అమ్మాయికి ఉంటుందా? 110% అబ్బాయికి ఉంటది. నేను ఎట్లా పడతాడు తెలుసా పోడ్కాస్ట్ దెబ్బలు తింటా, ఏమన్నా నిజం చెప్పినా బాగుంది. అమ్మాయికి ఆబ్వియస్లీ ఉంటది ఎలాంటి వాడు దొరుకుతాడా అని. సెట్ అయిన చేసుకుంటే లైక్ అంత సెట్ అయిందంటే సమూహం ఒక మంచి డిసిప్లైన్ గాయ ఉన్నట్టు తెలిసిపోతుంది కదా మనకి. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో హీ హ్యావ్ టు షో హిమ్ సెల్ఫ్, లైక్ వెన్ హీ టర్న్ హిమ్ ఫ్రమ్ బాయ్ టు మెన్, వాడికంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అవన్నీ అయినాకనే పెళ్లి గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా అబ్బాయికి అని నేను అనుకుంటున్నాను. వాడికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవన్నీ తీర్చి అప్పుడు పెళ్లి. కమింగ్ టు మీ లైక్ ఇట్ విల్ బి ఈక్వల్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఫర్ బోత్ అని అంట. ఎందుకంటే మనం ఎన్ని థింగ్స్ ని డీల్ చేయాలో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని థింగ్స్ డీల్ చేయాలి. ఇప్పుడు మనం ఓన్లీ బయట థింగ్స్ ఆలోచిస్తాం, బట్ అమ్మాయిలు దే హ్యావ్ టు డీల్ విత్ అత్త మామ బికాస్ దే గోనా లీవ్ దేర్ హోమ్. రియాలిటీ కదా. పెళ్లి చేసుకోవాలన్నా చూడు మరి ఎంతమంది వస్తారు వద్దు. పెళ్లి గురించి అనట్లే, లైక్ ప్రెషర్ అయితే ఇద్దరికి ఉంటుంది. ఎందుకంటే దే షుడ్ గో త్రూ లైక్ వాట్ వీఆర్ నాట్ గోయింగ్ త్రూ. ఇల్లు చేంజ్ అవ్వాలి, హస్బెండ్ అని ఒక బరువును మోయాలి, అట్ ద సేమ్ టైం జాబ్ చేయాలా వద్దా అని థింక్ చేసుకోవాలి. మనం ఏం చెప్పినా చెప్పకపోయినా జాబ్ చేయాల్సి వచ్చినా చేయాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్ ప్రెషర్ ఫర్ బోత్. మనది వెయిట్ ఎక్కువ బ్రో, నో ఖచ్చితంగా అబ్బాయిలకి సపోర్ట్ చేయాలి. మనకి వెయిట్ ఎక్కువ వాళ్ళకి ఫీట్ ఎక్కువ, వాళ్ళకి మనకి సేమ్ ఉంటదని నాకు అనిపిస్తుంది. దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ స్టఫ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అయితే బోత్ ఎవ్రీవన్ ట్రీటింగ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ, లైక్ ఎవ్రీవన్ ఆర్ ఇండిపెండెంట్ టు దేర్ ఓన్ సెల్ఫ్. ఒక మాట అంటే కూడా పర్వాలేదు, ఖచ్చితంగా తప్పది అని అలా ఉంటున్నారు. కానీ అమ్మాయి అమ్మాయే, అబ్బాయి అబ్బాయే. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు ₹1,00,00,000 జీతం వచ్చిన అబ్బాయిలు ఇలానే ఉంటారు, అలా ఆలోచిస్తారు పక్క. బట్ అది చేంజ్ అవుతుంది. ఐ ఫెల్ట్ అమ్మాయిలు కూడా సక్సెస్ఫుల్ గా ఉండి లైక్ దే గోనా లీడ్ ద హోమ్. ఈవెన్ అబ్బాయిలు చూస్తే లీడింగ్ ద హోమ్. ఇండియన్ కల్చర్ కి వస్తే లైక్ పేరెంట్స్ విల్ ఆల్వేస్ ఫోర్స్ గర్ల్స్ ని ఒక 22, 23 ఒక బరువు తగ్గిపోద్ది అని ఒక ఇంటెన్షన్ తో ఒక అమ్మాయికి ఉన్న కళ అవన్నీ అన్నిటిని అంచివేస్తారు. తనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా దే విల్ జస్ట్ సప్రెస్ ఇట్ అండ్ వాళ్ళకున్న బాధ్యతనే వదిలేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది శరత్. ఇప్పుడు 90% ఈవెన్ మా చాలా పల్లెటూరు ఇప్పుడు అక్కడ కూడా చేంజ్. పేరెంట్స్ అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటది. లైక్ ఒక సెటన్ టైం ఇస్తే దే కెన్ గెట్ సెటిల్డ్ ఇన్ దర్ లైఫ్. అప్పుడు ఇంకా దానికంటే మంచి సంబంధం చూస్తారో తెలుసుకుంటారో. ఆ అమ్మాయి అబిలిటీ వెతకకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటే. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.
బ్రో మన ఇంట్లో లైక్ పెళ్లిని ఒక సక్సెస్ లా ట్రీట్ చేస్తారా? సక్సెస్ అయిపోతేనే పెళ్లి రావాలంటే తర్వాత ఏమంతా కిక్ ఉండదు లైఫ్ లా. లైక్ ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్ ప్రాసెస్. లైక్ పెళ్లి అనేది లైఫ్ లో జర్నీలో ఒక స్టాప్ అది అంతే. యు ఆర్ బోర్డింగ్ సమ్ అదర్ పర్సన్ విత్ యూ యువర్ లైఫ్ అన్నట్టు. సక్సెస్ పాయింట్ కి వస్తే యా నీ లెవెల్ ఏందో పెళ్లి టైంకి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉండాలి మైల్ స్టోన్ లా. ఎందుకంటే అవును భయ్ నువ్వు ఏం చేసినా నువ్వు బాధపడతావు ఆనందపడతావు. నీతో కొన్ని అట్లా పెట్టాలంటే నీకంటే ఒక భయం ఉండాలి. అరే నాతో 2 ఉన్నారు ఇప్పుడు పిల్లలు గానీ మీ భార్య గానీ, అరే ఎందుకు వాళ్ళు సఫర్ అవ్వాలి నీ వల్ల? నువ్వు ఒక మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళు ముందు. బేసిక్ లైక్ షార్ట్ టర్మ్ గోల్ అది రీచ్ అయిన తర్వాత నీ లాంగ్ టర్మ్ గోల్ కి యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ ఓన్ థింగ్స్ విత్ యువర్ ఓన్ మనీ అంతే. ఎప్పుడు చేయాలంటే 20 years మినిమం పెళ్లి చేసుకున్నాక ఇద్దరు హ్యాపీగా ఉన్నారంటే అప్పుడు సక్సెస్ గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, ఎవరి మాటలో ఎవరు వినట్లేదు. నీకు నీ మైండ్ సెట్ కి తగ్గ అమ్మాయి వస్తే ఖచ్చితంగా అది సక్సెస్. సక్కం మందికి రారు, బుద్ధులు అడుగుని చెప్తారు. యాక్చువల్ గా ఇదంతా ఫేట్ అబ్బా. నిజంగా లైక్ ఫర్ ఈచ్ అదర్ బెస్ట్ పీపుల్ లైక్ కొలైడ్ అయ్యే వాళ్ళు దొరికితే యూ కుడెంట్ ఆస్క్ ఫర్ బెటర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఎవరు అంటారు. అవునవును, హ్యాపీగా ఉంటే అదే సక్సెస్ఫుల్ బ్రో. బట్ లేకపోతే ఖచ్చితంగా కాదు. కొందరు లైఫ్స్ పెళ్ళైనా చేంజ్ అయితే అని అంటారు కదా, జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్నర్. అంటే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ చేసే పార్ట్నర్, వైఫ్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లైక్ వాట్ ఈస్ ఐడియల్ ఏజ్ టు గెట్ మ్యారీడ్? ఏజ్ అంటే పర్టికులర్ గా ఉంది, నీ వెనకాల బరువులన్నీ తీరితే ఒక్కొక్క స్టెమినా ఉంటుంది. 25 to 30 పెళ్లి అవ్వాలి. ఆ పెళ్లి అయ్యేటప్పటికి ఏవైతే మేజర్ బరువులన్నీ ఉంటాయో అవన్నీ తీసేయాలి. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి. ఒక ఐడెంటిటీ లేనిది యూ డోంట్ వాంట్ టు షోకేస్ యువర్ సెల్ఫ్ ఇన్ సొసైటీ అని అడిగితే నీకంటూ ఒక ప్లాట్ఫామ్, ఒక ఐడెంటిటీ, ఒక బ్రాండ్ ఏర్పడాలి నీకు. అప్పుడు యూ కెన్ ఎక్స్ప్లోర్. అవును. సో యాజ్ పర్ మీ ఐడియల్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఈస్ 25 ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. లైక్ వన్ ఆఫ్ ద మేనేజర్, నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక మేనేజర్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండే. వాళ్ళు ఏం చెప్పారని అంటే, యూ కెన్ డూ ద సేమ్ స్టఫ్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. టుగెదర్ కలిసి కష్టపడేది. యూ కెన్ గెట్ గుడ్ బేబీస్, యూ కెన్ గెట్ గుడ్ థింగ్స్. మీరు ఇద్దరు కలిసి కష్టపడితే దెర్ విల్ బి డిఫరెంట్ థింగ్. మనకి ఓన్లీ అన్ని అయిపోయినాకనే వైఫ్ అని అంటే అది డిఫరెంట్ గా ఉంటదేమో. బట్ ఇలా కూడా థింక్ చేయాలి యూత్ అని తను అనింది. బట్ సక్సెస్ మ్యాటర్స్ ది మోస్ట్. లైక్ ఫోకస్ అనేది డైల్యూట్ అవ్వద్దు, అది కూడా మ్యాటరే. బట్ ఐడియల్ ఏజ్ ఇస్ 25 ఫ్రమ్ మై సైడ్. నన్ను అడిగితే లైక్ నువ్వు అంత సక్సెస్ అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇట్స్ లైక్ మెటీరియలిస్టిక్ థింగ్. లైక్ దే హ్యావ్ టు ఫీల్ యువర్ హర్డిల్స్ అండ్ జుడిల్స్ అంటారు కదా. లైక్ చూడాలి నీ కష్టాన్ని. బట్ అంత సీన్ లేదు మన కష్టాన్ని చూసి చేసుకునేంత. బట్ వాళ్ళు కూడా కష్టపడతారు కదా. అదే వయసు వరుస అంటాను నేను. బట్ ఇద్దరు కలిసి కష్టపడ్డారు అనుకో. లైక్ అరే ఏం లేనప్పుడు నా దగ్గర ఉన్నారు, ఇన్నున్నా చూడు ఇద్దరు లైఫ్. లైక్ బ్యాలెన్సింగ్ అనేది సూపర్ వైస్ అండ్ ఆర్ట్. శరత్ అది ఏమైంది అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ లేనా ఇంకా అరేంజ్ మ్యారేజ్ లేదా అంటే ఇద్దరు కష్టపడిలా ఉంటే అమ్మాయి వెళ్తే మనకి పెళ్ళి ఎందుకు ఎత్తాడు మనకి? ఇంత కష్టపడిలా ఉంటే ఈడంత ఇప్పుడు ఎలా ఉంది, ఓకే వీడికి ఎంత ఉంది, వీడు ఎంత మాత్రం సెటిల్ అయిపోయాడు, వీడికి ఎంత వస్తుంది, ఆడన్ని సెట్ అయితే కష్టపెట్టాడు. అవును. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డు యు డూ లైక్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా కార్తిక్? టైం బెస్ట్ థింగ్ అబౌట్ ఇట్ ఏంటంటే చేంజెస్. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ లైక్ రైట్ నౌ. ఇఫ్ యూ లైక్ ఒక థింగ్ చెప్పు, లైక్ వాట్ డూ గోనా చూస్? లైక్ 2 సైడ్లు ఒకటి ఉంది, ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ ఒక చూస్ అయ్యి. ఇప్పుడు నా యూనివర్సిటీని నేను చూస్ చేసుకున్నా. వద్దు డిప్లొమాటిక్ ఆన్సర్లు వద్దు తమ్ముడు, నువ్వు డైరెక్ట్ ఎస్ఆర్ నో జస్ట్. అరే ఎస్ అంటే మా ఇంట్లో నాకు పిల్లలు చూడకుండా ఉంటారు. ఇక ఇప్పుడు మీ డాడీ ఏమో పోయి లవ్ ని అరేంజ్ మ్యారేజ్ లా చేసుకుంటే చాలా బాగుంటదేమో. చెప్పకనే చెప్పింది వడిపడి యశ్వంత్. అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ లవ్ చేసిన చివరికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా పెళ్లి చేసుకునే టైం కాదు ఇది. చేసుకోరు ఖచ్చితంగా, ఎన్ని అయినా చివరికి అమ్మ ఒప్పుకోలేదు నాన్న ఒప్పుకోలేదు అని వదిలేసి వెళ్ళిపోతారు. మరి నాకైతే మా అమ్మ అన్ని రకాలుగా జాతకాలు చూపించి అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటాను వెళ్ళి గుడ్డిగా. అది జాతకాన్ని నమ్మడం కాదు మీరు, అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కాదు. ఇన్ని రాసులు, ఇన్ని నక్షత్రాలు, ఇన్ని పాదాలు ఉన్నాయి అంటే ఇన్ని మైండ్ సెట్స్ ఉన్నాయి. అందరూ మంచోళ్ళే. నా మైండ్ సెట్ కి తగ్గ వాళ్ళు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఒక 40 years 30 years బ్రతకాలి కాబట్టి. సో ఖచ్చితంగా కావాలి, అది మ్యాటరే. నేనైతే లవ్ మ్యారేజ్ చూస్ చేశాను. లైక్ వై అంటే లైక్ తెలియని అమ్మాయిని ఐ డో నాట్ గోయింగ్ టు డూ దట్ స్టఫ్. అది పాత కాలంలో ఇట్స్ డిఫరెంట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఏమో.
యాక్చువల్లీ హ్యూమన్స్ మనం వేర్ వీ కెన్ లివ్ విత్ ఎనీబడి, అది రాక్షసుడైనా వి విల్ గెట్ హ్యాబిటేటెడ్ టు దట్. అది ఏదైనా మనం, అది ఎవరైనా సరే మనం వాళ్ళకి అనుగుణంగా మలిగిపోతాం. ఎక్స్పెక్టేషన్స్ Yeah. అయిపోతాయి. Yeah, ఇప్పుడు అంతే. తాగొచ్చినోడు నెక్స్ట్ డే తాగకపోతే బాగుండు అనుకుంటాం, Yeah. ఏం చేయనోడు ఇంకేదో చేస్తే బాగుండు సో అరేంజ్ మ్యారేజ్ కి వస్తే లైక్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఎవరైనా కన్సిస్ట్ అయిపోతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ మ్యారేజ్ వీ విల్ సీ వాట్ ద పర్సన్ ఈస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్. వీ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు లైక్ వీ కెన్ డ్రా దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఓకే, ఈ క్వశ్చన్ ని ఒక దాంతో క్లోజ్ చేద్దాం బ్రో. Yeah. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అరేంజ్ మ్యారేజ్ లో కమిట్మెంట్ కి వాల్యూ ఇస్తారు, వేరే లవ్ మ్యారేజ్ లో కమిట్మెంట్ కి వాల్యూ మెజారిటీ పీపుల్ ఇవ్వట్లేదు. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ లో డివోర్స్ అనే ఆప్షన్ ఉండట్లేదు? యా, అది ఇంకా మనం చూసే విధానంలో ఉంటది. ఇప్పుడు ఒకసారి ఒక పర్సన్ ని మనం కమిట్ అయ్యామంటే ఇట్స్ ఓకే, ట్రబుల్స్ అనేది పక్కా ప్రతి లైఫ్ లో ఉంటాయి, వెదర్ ఇట్ ఇస్ అరేంజ్ ఆర్ లవ్. నువ్వు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటావు దాని గురించి అనేది మ్యాటర్. డివోర్స్ అనేది లవ్ మ్యారేజ్ లో అదొక ఆప్షన్ అయిపోతుంది బ్రో. వేరే అరేంజ్ మ్యారేజ్ లో అది ఉండదు. ఒక రెండు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి చాలా ఆలోచిస్తారు, అదొక ఆప్షన్ ఉండదు. వాట్ ఎవర్ ఎంత పెద్ద గొడవ అయినా ఈ డివోర్స్ అనే ఆప్షన్ చాలా తక్కువ ఉంటది అనమాట. అదే ఇప్పుడు లైక్ లవ్ మ్యారేజ్ అంటే సపరేట్ గా పేరెంట్స్ ని వదిలేసి కాదు, వీ హ్యావ్ టు గో త్రూ దెమ్ ఇట్ సెల్ఫ్. లైక్ దిస్ ఈస్ వాట్ మేడ్ మీ టు లవ్ హర్, ఇట్లా చేసి ఇట్లా ఇట్లా అయింది కార్తిక్ అన్నట్టు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హౌ ఎ గర్ల్ విల్ సీ, లైక్ ఒక పర్సన్ మ్యాచ్ వచ్చింది అని అంటే అమ్మాయి ఎలా చూస్తుందన్నా? యా, అమ్మాయి అసలు ఎలా చూడాలి, ఎలా చూస్తుంది? లైక్ ఒక అబ్బాయి సైడ్ నుంచి మనకు తెలుసు, లైక్ యాజ్ వీఆర్ మెన్. వాట్ అబౌట్ ఎ గర్ల్, లైక్ హౌ షీ షుడ్ సీ? మ్యాచ్ వస్తుంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ వెళ్ళిపోయావు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ గురించి అడిగినట్టు నువ్వు. సో వాళ్ళ పేరెంట్స్ ఇంకా అరేంజ్ మ్యారేజ్ దాకా వెళ్ళిందంటే వాళ్ళ అమ్మ నాన్న. ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చి బాయ్ ఫ్రెండ్ అంటున్నాం, ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తాడు, ఇంకో అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తాడు. లైక్ హౌ దే షుడ్ సీ అన్నట్టు. వెదర్ ఇట్ ఇస్ మ్యాచ్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు బ్రో, ఇదిగా వయసు పర్సన్ చూస్ చేసుకుంటారు వాళ్ళ పర్స్పెక్టివ్ కి. అంటే అబ్బాయికి సెట్ అవ్వాలంటే బ్రో నువ్వు ఎందుకో జోష్ కనపడట్లేదు ఈ టాపిక్ లో, అంటే ఎప్పుడు ఉండే ఊపలేదు. అయ్యో బ్రో, సంబంధం లేని టాపిక్ నాకు ఇది. అమ్మాయి చూస్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి చూస్ చేసుకోవాలి బ్రో ఒక అబ్బాయిని. ఒకటి వాళ్ళ దృష్టిలో తీసేయాల్సింది ఏంటంటే జస్ట్ ప్రేమ ఇష్టం ఉంటే పెళ్ళి అవ్వదు, అర్థమైందా? ఖచ్చితంగా పెళ్ళికి ఈ లవ్కి నన్ను అడిగితే ప్రేమ కూడా సరిపోదు బ్రో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. పర్సన్ చూస్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి టూ మచ్ కేర్ఫుల్. ఎందుకంటే లైక్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ది నెక్స్ట్ హోల్ లైఫ్ విత్ దెమ్ అండ్ న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో దే షుడ్ స్టే స్ట్రాంగ్. మరి ఈ పాయింట్ లో అరేంజ్ మ్యారేజ్ ని ఎట్లా సపోర్ట్ చేసే విషయం మరి తెలియదు అమ్మలో నీకు? తెలియకపోయినా ఇంట్లో వాళ్ళు చూసి తెస్తారు కాబట్టి విడిపోం కాబట్టి. ఇప్పుడు ఒక లవ్ చేసే అమ్మాయిని ఎన్ని నెలల్లో నువ్వు ప్రేమించుకుంటారు మీరు? ఒక 1 year లో నువ్వేంటో అమ్మాయి తెలుస్తుంది, అమ్మాయి ఏంటో నీకు తెలుస్తుంది, ప్రేమించుకుంటారు. అలా వచ్చిన అమ్మాయికి 1 year లో నువ్వేంటో మొత్తం లవ్ చేసుకుంటారు, అంతా నార్మల్. మీ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా లేరా? ఎంత హ్యాపీగా ఉన్నారు మా అమ్మ నాన్న, హ్యాపీగా లేరా? కమిట్మెంట్ వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అక్కడ డివోర్స్ అనే ఆప్షన్ లేదు. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక పార్ట్నర్. లైక్ ఇప్పుడు వాళ్ళందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకుని, ఇప్పుడు 100 మందిని పిలిచి ఎందుకు పెళ్లి చేస్తారంటే వీళ్ళ బాగా సొసైటీ బాగానే కలిసి. ఇప్పుడు ఎవరేమనుకుంటే నాకు ఎందుకు, నేను హ్యాపీగా లేనప్పుడు జనం ఏంటి? ఇప్పుడు రోజు ఏడ్చుకుంటుండే వాళ్ళు, కానీ అవతల పర్సన్ ఎంత హర్ట్ అవుతాడు ఆ థింగ్స్ వల్ల, బేస్డ్ ఆన్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అని కూడా కన్సిడర్ అవుతుంది. హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టూ బ్యాడ్ సిచువేషన్ ఫర్ మెన్ ఆర్ ఉమెన్, దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ దట్ బ్రేక్. డివోర్స్ అనేది ఆప్షనే. ఇప్పుడు అదే పని అదే నువ్వు అంత టార్చర్ నువ్వు ఫేస్ చేస్తున్నావు అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ ఆప్షన్. ప్రతి చిన్నదానికి డివోర్స్ అనేది ఆప్షన్ కాదు. డెఫినెట్లీ నో బడీ వన్ డూ డివోర్స్, ఎందుకంటే చిన్న టాస్క్ కాదు కదా అది. See you all guys with the next new thing. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటది. Yep. Thank you guys. థ్యాంక్ యూ గైస్.